వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర నున్న ఆసనము మీద కూర్చుని ఉండగా చూడండి, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు ఈ ప్రార్థన చేస్తుంది. ఏంటి ఆ వచ్చి 11వ వచనం చివరిలో ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా సమస్య వచ్చింది. సంవత్సరాలుగా ఈ సమస్య మురుగుతూ ఉంది. ఈమె హృదయం, ఈమె చాలా వెక్స్ అయిపోయింది, చాలా వేదనతో ఉంది. కానీ ఈమె ఇంత ఏడ్పులో, ఇంత దుఃఖంలో ఎక్కడ ఏడ్చింది? దేవుని దగ్గర ఏడ్చింది. నాకు ఏమన్నా సొల్యూషన్ ఇవ్వి అని భర్త దగ్గర, లేకపోతే తల్లిగారి దగ్గర, లేకపోతే తన వైరియగు పెనిన్న దగ్గర, ఇంకోళ్ళ దగ్గర ఎక్కడ సొల్యూషన్కి వెతకలేదు. ఎవరి దగ్గర వెతుకుతా ఉంది? దేవుని సన్నిధిలో వెతుకుతా. మనకి హన్నాకి ఉన్న ఒక పెద్ద తేడా అదే. ఏంటంటే మనకి ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ ఫోన్లో అందరికీ వెళ్ళిపోతాయి, ఇలా ఇలా ఇంత సమస్య ఉంది అది ఇది అని. ఎవరు దొరికితే వాళ్ళ దగ్గర మన భారం అంతా కృమ్మరిస్తాం, మన వేదన అంతా పంచుకుంటాం. మంచిది, సహవాసంలో పంచుకోవడం అనేది మంచిది. కానీ అసలు ఎవరి దగ్గర పంచుకోవాలి? దేవుని దగ్గర. ఏంటి మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి నిజమే. ఫస్ట్ ఆ సమస్యను దేవుని దగ్గర, దేవునితో పంచుకున్న అనుభవం, దేవుని దగ్గర మన యొక్క హృదయపూర్వకమైన మన కోపాన్ని వెలిబుచ్చడం కావచ్చు, మన యొక్క విచారాన్ని చెప్పుకోవడం కావచ్చు, మన ఫ్రస్ట్రేషన్స్ని వెల్లడించడం కావచ్చు, ఫస్ట్ దేవుని దగ్గర ఎప్పుడైనా చెప్పుకున్న అనుభవం ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. మొత్తం ప్రపంచం అంతా తిరిగేసిన తర్వాత లాస్ట్ ఎంట్రీ ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్తాం అనమాట. ఇంకా అంతా అయిపోయింది, దేవా సహాయం చెయ్యి. సో అప్పటికే మొత్తం కాల్ చేస్తాం, అవతల కోసం యువతల కోసం. మన కోపంలో శపథాలు, లేకపోతే ఇంకోటి నీ ఇంటి గుమ్మం తొక్కను, ఇంకోటి చేయను, అది ఇది, ఇంక అన్నీ అయిపోతాయి. అన్నీ అయిపోయాక అప్పుడు ప్రభువా ఏంటి నా బతికేలా అయిపోయిందని అప్పుడు అన్న మనకి చక్కగా